హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఫ్రూట్ కస్టర్డ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు అసలు సమ్మర్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే చాలా బిజీగా ఉన్నాను అనమాట. అందుకని ఈ ఇయర్ చేసుకుందామని నేనైతే ఫ్రూట్స్ తెచ్చాను మొన్న. ఇంక ఇవాళ చేద్దామని ఫ్రూట్స్ని కడిగి పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ కడగటానికి కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను. ఫస్ట్ కొద్దిగా సేపు 5 to 10 minutes సాల్ట్ వేసి ఆ తర్వాత కడిగితే మంచిదనమాట. అందుకని ఇంకా అవి పక్కన పెట్టేసి తర్వాత పాలు కాంచాను. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను అండి. ఇవి ప్యాకెట్ పాలు, క్రీమీ పాలు తీసుకున్నాను. ఇందులోకి అవి ఒక్క పొంగు వచ్చే వరకు కాగబెట్టేశాను. ఇంకా అవి కాగేలోపు నేను కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులోకి ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. కొంచెం నేను పలసగా చేద్దామనుకున్నాను. కొంతమంది మరీ ఇది క్రీమీగా చాలా చిక్కగా చేసుకుంటారు. మాకైతే అంత క్రీమీగా ఐస్ క్రీమ్ ఉన్నట్టయితే ఇష్టం ఉండదు. అందుకని కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం పలచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి చిక్కగా అయిందనుకో కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకోవచ్చు. మరి పలచగా అయిందనుకో మళ్ళీ కూడా ఇది కస్టర్డ్ పౌడర్ కలిపి మళ్ళీ కొంచెం వేడి చేసి మళ్ళీ అందులో వేయచ్చు. ఇంకా అంతా కలిపేస్తున్నాను. ఇది ఉండలు కడుతుంది కదా, అందుకని కొంచెం వేసి కలిపి తర్వాత ఇందులో వేసిన తర్వాత కూడా వేడి పాలల్లో కాగుతుండగానే వేసాను. కలపాలి బాగా, ఎందుకంటే వెంటనే వంట కట్టేస్తుంది. అందుకని బాగా కలుపుతున్నాను. లాస్ట్ ఇయర్ చేద్దామనుకుంటే అప్పుడు అస్సలు కుదరలేదు అనమాట. ఈ ఇయర్ దేవుడి దేవల ఫ్రీగా ఉన్నాను కదా, నాకు కావాల్సినవన్నీ చేసుకొని తింటున్నాను అనమాట. అందుకని 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఇది కూడా అసలు మొన్న చేద్దాం అనుకున్నాను సండే, అది అలా అయిపోయింది. ఇంకా ఇవాళ చేశాను. ఇంకే పొంగు వచ్చిన తర్వాత కొంచెం బాగా కాగిన తర్వాత చక్కెర అయితే వేసానండి. అంటే పాలు పొంగొచ్చేంతవరకు కాంచుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసినాక కొంచెం కాంచి ఇంకా చక్కెర వేసి బాగా క్రీమీగా వచ్చేంతవరకు, అంటే ఇది చిక్కగా మరి క్రీమీగా వచ్చే వరకు అడుగంటకుండా 15 minutes వరకు బాగా సిమ్లో పెట్టి కాంచితే కనుక చిక్కగా అవుతుంది మనకు క్రీమీలాగా ఈ పాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చు. దగ్గరుండి ఉండ కట్టకుండా నేనైతే కలుపుతూ ఉన్నాను. మనం వదిలేసామనుకో పక్కకి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అడుగుకు పోయి ఇంకా కొంచెం అడుగంటి మళ్ళీ వేరే స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఎంత బాగా ఎన్ని వేసినా ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ అనేది వేరుగా ఉంటుంది. అందుకని దగ్గరుండి కొంచెం ఒక 15 minutes అంతే అండి. పాలు కాంచేంతవరకే పని. ఇంకా తర్వాత ఏం పని ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారులేండి. ఇప్పుడు నేనైతే చేస్తున్నాను కదా అని అలా చూపిస్తున్నాను అంతే. ఫైనల్గా కాగబెట్టి చిక్కగా అయితే అయిందండి. ఇంకా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 hour చల్లారనికి పక్కన పెట్టేశాను మూత పెట్టి. ఇంకా తర్వాత బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి నేనేం చేశానంటే ఇవాళ చేశాను. నిన్న ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ చేశానండి. నిన్న చేద్దామనుకుంటే ఇంకా టైం సరిపోలేదనమాట. అందుకని ఇంకెందుకులే అంత లేట్గా చేసినా తినరు కదా, మళ్ళీ ఎందుకు అని స్నాక్స్ అయితే వేరే చేసి ఇంకా అలా అంతవరకు పాలు కాంచి కస్టర్డ్ పౌడర్ కలిపి క్రీమీగా అయ్యేంతవరకు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ బయటికి తీసాను. ఇదిగోండి చిక్కగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చిక్కగా అయిపోయింది. ఇంకా ఇవాళ మధ్యాహ్నము అన్నీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ కట్ చేసి ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తిన్నాము. ఇందులోకి యాపిల్ ఒకటి ఫుల్ యాపిల్ కట్ చేశాను. కొన్ని గ్రేప్స్ బ్లాక్ అండ్ గ్రీన్వి, ఒకటి మనకి కస్టర్డ్ యాపిల్, పొమగ్రేట్ కస్టర్డ్ యాపిల్ కాదు పొమగ్రేట్ అంటే దానిమ్మ, అది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఒక అరటిపండు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కొనండి, జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్ కొన్ని. ఇంకా ఇందులోకి హనీ వేసుకుంటారు కొంతమంది డేట్స్ వేసుకుంటారు, ఇంకా రకరకాల ఫ్రూట్స్ వేసుకుంటారు. ఫ్రూట్స్ అనేది మన ఆప్షన్, ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవి తీసుకున్నానండి. ఈ చల్లారి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇంకా వెంటనే అన్నీ వేసి కలిపి వెంటనే తినేసామండి. చాలా బాగుంది. 1 by 1 వేస్తున్నాను. ఫస్ట్ యాపిల్ వేసాను, ఎందుకంటే యాపిల్ కట్ చేసిన తర్వాత వెంటనే వేసుకోవాలి, లేదంటే నల్లగా ఎర్రగా అయిపోయి ముక్కలు బాగుండవు కదా. తర్వాత అరటిపండు వేసాను, తర్వాత గ్రేప్స్ వేసాను, తర్వాత ఇంకా దానిమ్మ వేసాను, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేసానండి ఇందులో. అయితే నేను షుగర్ కొంచెం తక్కువ వేసాను, 3 స్పూన్స్ వేసాను. కొంచెం తీయగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మరీ అంత స్వీట్గా ఉన్నా బాగుండదు. మైల్డ్ స్వీట్గా ఉండి అలాగే ఫ్రూట్స్లో ఉన్న స్వీట్ సరిపోతుంది. యాపిల్ కొంచెం బనానా వేస్తాం కదా, ఆ స్వీట్ సరిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఓకే, 2 రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఎక్కువ రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకా మనకి చెర్రీ, టూటీ ఫ్రూటీ అవి ఉంటాయి కదా, అవి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలకి వేసవి కాలంలో చల్లగా చేసి ఇలా ఇస్తే బాగా తింటారు కదా. ఇంకా తర్వాత ప్లేట్లే కాదు కప్పులకి సర్వ్ చేస్తున్నాను.
మధ్యాహ్నం వచ్చిన తర్వాత వెన్న చేశాను. ఇంకా ఇంట్లో ఉన్నది ఇవాళ మా అత్తయ్య, మా మామయ్య, నేననమాట. అందుకని మా అత్తయ్య, మా మామయ్యకి ఇచ్చేసాను ఫస్ట్. ఆ తర్వాత నేను కూడా కప్పులలో వేసుకొని తిన్నాండి. ఫస్ట్ మా అత్తయ్య, మా మామయ్యకి ఇచ్చేసాను. చాలా బాగుందన్నారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి కూడా పెట్టాను. అమ్మ చాలా బాగుందన్నాడు. ఇలాంటివి కనుక పిల్లలకి చేసి పెట్టామనుకో చాలా బాగా తింటారు. అలాగే ఇది మనకి మంచిదే, ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదా హెల్త్కి. కాకపోతే కస్టర్డ్ పౌడర్ అనేది కొంతమంది నచ్చరు, అందులో కలర్ అవి ఉంటాయని. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటారు, ఒక 2 స్పూన్లు. అలా అయినా మనకి క్రీమీగా వస్తుంది పాలు అనేవి. తర్వాత ఇంకా ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, ఎవరికి కావాల్సిన ఫ్రూట్స్ అలా వేసుకుంటారు. ఇంకా నేనైతే సింపుల్గా ఇలా చేశానండి. ఎక్కువ టైం కూడా పట్టలేదు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి చల్లగా కావాలి కాబట్టి మనకు ఒక 2 గంటలు అలా టైం పడుతుంది. నేను నిన్న చేసి ఈ ఫ్రూట్స్ ఇవాళ కలిపాను. ఇంకా నిన్న ఏం చేశానంటే నిన్న ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని అనుకుంటే లేట్ అయింది కదా అని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అడుగుతుంటే మా మామయ్య కాన్ఫ్లెక్స్ ఉంటే అవి కొంచెం వేయించి దాంట్లో పల్లీలు కూడా వేయించి కొద్దిగా ఉప్పు కారం చల్లించాను. సాయంత్రం అయ్యే వరకు ఏవో ఒకటి ఉండాలంటాడు మా ఇంట్లో మా మామయ్య. మా అత్తయ్యకి చెప్తున్నాడు అనమాట, కొంచెం కారం బొరుగులు చేయిపో అని. సరే కదా అని నేను అది విని సరేలే కారం బొరుగులు మొన్నే తిన్నాం కదా, ఇవి ఉన్నాయి కదా అని ఇవైతే వేయించి పెట్టానండి. పెద్ద వయసు వచ్చినాక చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలాగా చిరుతిని తినాలనిపిస్తుంది కదా, అందుకని ఏవో ఒకటి వాళ్ళకి ఈవినింగ్ వరకు కొంచెం మరీ ఎక్కువగా ఏం తినడు. మా మామయ్య అయితే కొంచెమే తింటాడు. ఆ కొద్దిగా కూడా కొంచెం ఏదోటి టయానికి ఉండాలంటాడు. అందుకని ఏవోటి ఇలాంటివి చేసి పెడితే కనుక డబ్బాలో టేబుల్ మీద పెట్టేసామనుకో పెట్టుకొని తింటూ ఉంటాడు కారం బరుగులు ఇలాంటివి. ఇవైతే అన్నీ వేయించేసానండి. ఇవైతే చాలా సింపుల్. మనం ఎప్పుడైనా ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అనుకో, హాఫ్ కేజీ కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండవండి, 50 అలా ఉంటాయి అంతే. హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అనుకో చాలాసార్లు వస్తాయి. ఇంకా ఫస్ట్ అవన్నీ వేయించి పక్కన పెట్టేశాను. తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాను. ఇందులో మామూలుగా పుట్నాల పప్పులు అవి కూడా వేసుకున్నా బాగానే ఉంటాయండి. లేదంటే అచ్చంగా అవైనా బాగుంటాయి. ఏమంటే నేను కొంచెం మళ్ళీ పల్లీలు యాడ్ చేశాను, కానీ అచ్చంగా కాన్ఫ్లెక్స్ అయినా మనకి కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే కనుక బాగానే ఉంటుంది. లేదు అంటే మొన్న కారం మరుగులలో వీడియో కూడా పెట్టేశాను కదా, అందులో అయినా వేసుకొని తినొచ్చండి, బాగానే ఉంటాయి. ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా వెళ్ళాలి అంటే మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఏమన్నా చిరుతిండ్లు కావాలంటే ఇవైతే చాలా ఈజీ అండి, తొందరగా చేసుకొని పోవచ్చు. పల్లీలు ఇలాంటివి వేయించుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకోవటం అంతే అండి. నేను కొంచెం ఫస్ట్ ఏం చేశాను అంటే కారం, నార్మల్ కారం ఉంటుంది కదా కూరల కారం, అది వేడి మీద చల్లేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి తర్వాత మసాలా కారం పొడి ఉంటుంది కదా, అంటే మనం వెల్లుల్లి ఇంకా ధనియాలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా, ఆ కారం పొడి కొద్దిగా వేసాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్ అది అనేది కొంచెం బాగుంటుంది కదా అని అది కూడా కొంచెం వేసాను. కొంచెం తింటుంటే చాలా మంచి ఆ ఫ్లేవర్ అనేది వేడి మీద పట్టుకొని బాగుంటుంది కదా అని. ఇంకా తర్వాత ఎన్నున్న ఆనియన్ లేకుంటే వెల్తీగా ఉంటుంది ఇలాంటివి తినేటప్పుడు. కారం బొరుగులు కానీ మనకి ఏమైనా మిక్చర్ కానీ ఇలాంటివి తినేటప్పుడు ఆనియన్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. అందుకని అది కూడా సన్నగా కట్ చేసి ఇస్తున్నాను. ఆనియన్ సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని పైన అలా చల్లుకొని అలా వేడి వేడి అవి తింటే కనుక చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది చేసుకోవటం. 5 నిమిషాలండి, ఎక్కువ టైం కూడా పట్టదు ఇలాంటివి చేసుకోవడానికి. నేనైతే ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను. అప్పటికప్పుడు అంతే అండి, అంతే చేసింది. చేయటం కూడా కొంచెమే, చాలా ఉన్నాయి కానీ వేపితే బాగుండు అనుకుంటాం, కానీ ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి వేడివేడిగా. అందుకని అన్నీ అయితే వేయించలేదు, కొన్ని చేశాను, తలా కొన్ని అందరికి అప్పటికప్పుడు అయ్యాయన్నీ చేశాను. పల్లీలు ఏమో బరువు ఉంటాయి కదా అడుగుకి వెళ్ళిపోయినాయి. ఈవేళ మాత్రం వెయిట్ తక్కువ ఉంటాయి కదా అందుకని పైకి వచ్చేసాయి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం పైన వేసి ఫస్ట్ మా మామయ్యకి అయితే ఇచ్చేసాను. మా అత్తయ్య నువ్వు తింటావని అడిగితే నాకొద్దు ఇప్పుడే అని అనింది. సర్లే అమ్మ నువ్వు మళ్ళీ పెట్టుకొని తిని కావాల్సినప్పుడు అని చెప్పేసండి. ఇంకా నేను ఈవినింగ్ చేసింది అది ఫ్రూట్ కస్టర్డ్. నిన్న సగం ఈరోజు సగం 2 రోజులు చేశాను. తినింది ఈరోజు, చేసింది కొంచెం నిన్న. ఇవైతే కాంప్లెక్స్ నిన్ననే చేశాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మన డైలీ రొటీన్గా ఏవోటి పనులు ఉంటాయి కదా, ఎగ్ కర్రీ చేశాను నిన్న. యాక్చువల్గా మార్నింగ్ చేసింది ఆలూ కర్రీ చేసాము. ఆలూ కర్రీ కొంచెం ఉంది, అలాగే పచ్చిమిరపకాయల చట్నీ కూడా కొంచెం ఉంది. అవి కొద్దిగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ కర్రీ లేదనమాట చపాతీలోకి. ఇంకా అందుకని కొంచెం ఎగ్ కర్రీ చేశాను. అదేంది ముందు రోజు సోమవారం కూడా ఆమ్లెట్లు వేసుకున్నారు, మళ్ళీ ఈరోజు ఎగ్ అంటే ఎగ్ ఇంకా ఇష్టం కాబట్టి తింటారండి మా ఇంట్లో. శనివారం అలాంటి రోజులలో చేయను, మిగతా రోజులలో చేస్తుంటాను. ఇంకా అది కాక ఇప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఏం లేవు, అందుకని ఎగ్ కర్రీ అయితే బెటర్ కానీ సింపుల్గా అయిపోద్దని ఎగ్ కర్రీ చేశాను. కొంచెం ఆనియన్ ఎక్కువనే వేసాను, ఒక 4 ఏమో వేసాను. 4 ఆనియన్ 4 ఎగ్స్ వేసాను. ఆనియన్ మగ్గిన తర్వాత ఎగ్ బ్రేక్ చేసి అందులో వేసి
కొంచెం కదిలించి మూత పెడితే కనుక అదంతా బాగా ఒకేసారి చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్దగా ముక్కలు అయితే బాగుంటుందండి ఇలా అయితే కర్రీ. ఇంకా తర్వాత మొత్తం కలిపేసి కారం అయితే వేసాను. ఎగ్గులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. పసుపు ముందే వేసాను, ఉల్లిపాయలన్నీ వేసేసాను. అందరూ చేసుకునే ఎగ్ కర్రీని నేనేం స్పెషల్గా ఏం చేయను, కాకపోతే యూట్యూబ్ వాళ్ళం కాబట్టి అట్లా చూపిస్తాం అంతే. ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. వంట రానోళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేసుకునే కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ, ఎగ్ రైస్, నూడిల్స్ ఇలాంటివి కదా. కర్రీ చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పిండి కూడా ముందే కలిపించుకున్నాను చపాతీకి. ఇంకా అది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. నేను చేస్తుంటే నేను చపాతీ చేసే టైంకి మా అత్తయ్య వస్తుంది. నేను పిలిచకపోయినా సౌండ్ విని వస్తుంది అనమాట. నేను కాల్చేనా అని వస్తుంది. సరే కాల్చు అని చెప్తాను, ఒక్కోసారి నేనే కాల్స్తలే అని చెప్తాను. తినకి వస్తుంది అనమాట. తర్వాత రొట్టె కూడా చేసాము. నేను చేయలేదులే, రొట్టె కూడా మా అత్తయ్య చేసింది నిన్న కూడా. ఇంకా నాకు ఆ పనులన్నీ చేసి ఇంకా కొన్ని ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేలోపు సరిపోయిందనమాట. అది కాక ఎండలు ఎక్కువగా ఉండేవరక జర్నీ చేసి వచ్చే వరకే సరిపోతుంది మధ్యాహ్నం టైంలో. ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా అంటే మళ్ళీ ఇంకా నిన్న ఈ వీడియో ఎడిటింగ్ ఒకటి ఉండే, ఇంకా అది చేసి వాయిస్ ఇచ్చే వరకు టైం సరిపోతుంది అనమాట. ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసి ఇవన్నీ చేసి అది వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇస్తేనే ఇంకా ఆడికి సరిపోతుంది ఆ రోజంతా. ఇంకేమైనా బట్టలు ఉంటాయి కదా, అవి మడతేసుకోవటం, ఏమైనా చిన్న చిన్న పనులు సర్దుకోవటం, ఇవి ఇంతే సరిపోతుంది. ఇంకా సండే రోజే మిగతా ఏమైనా పెద్ద పెద్ద పనులు ఉంటే ఎక్కువ సర్దటం అలాంటివి. అలా నేను చేస్తూ ఉంటే మా అత్తయ్య కాల్చి ఒక్కొక్కరికి పెట్టేసిందండి. అప్పటికే నేను అయిన చేసేలోపే లేట్ అయింది. మా వారు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంటున్నాడు. అందుకని తొందరగా చేసి ఫస్ట్ మా వారికి అయితే పెట్టేశానండి. నేను ఫస్ట్ నుంచి ఏం చేశానంటే 7:30 కల్లా తినేయటం అలవాటు చేశాను అనమాట అందరికీ, పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ. అట్లా అలవాటు అయిపోయి ఆ టైంకి ఇంకా కావాలంటారు అనమాట. ఎప్పుడైనా లేట్ అయిందనుకో ఆ టైంకి వాళ్ళకి కడుపులో గంట కొడుతుంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే కొంచెమే కదా తినింది, ఎక్కువగా భారీగా ఏం తినలేదు కదా. ఎక్కువ ఏమన్నా తిన్నారనుకో బాగా మంచిగా ఆ రోజు కొంచెం లేట్ అయినా ఉంటారు. ఇంకా తక్కువ ఏమైనా తిన్నప్పుడు తొందరగా కావాలంటారు. ఆల్రెడీ ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యేవారికైతే తెలుస్తుంది. రోజు మీ ఇంట్లో చపాతీలేనా ఇవే వీడియోలు అంటే ఇంకా మేము చేసుకునేది అవే అండి. ఏం చేస్తాం, ఇంక ఈవినింగ్ అయినాక చపాతీ, రోటీ, ఏదైనా కర్రీ అంతే చేసుకుంటాం. ఇంకా అవే చూపిస్తుంటాను. అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా. ముందరలా ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదా అది. అలా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇంకా అన్నట్టు మర్చిపోయాను, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయటం మర్చిపోతున్నారనమాట. చివర్లో చేద్దాం అనుకుంటున్నారో ఏమో కానీ చూస్తున్నారు వీడియోలేమో, అందరు లైక్ చేయట్లేదు. ఎందుకంటే మీరు లైక్ చేశారనుకో నా వీడియో ఇంకా 10 మందికి రికమెండేషన్లు వెళ్తుంది. ఇది మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే మర్చిపోతున్నారా ఏంటి ఎలా అనేసి అర్థం కావట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు, చూడటం కూడా సబ్స్క్రైబర్స్ కాకుండా నాట్ సబ్స్క్రైబర్లు ఎక్కువ చూస్తున్నారు. మరి వాళ్ళు మర్చిపోతున్నారో ఏమో లైక్ కొట్టడం స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది కూడా వినటం లేదో ఏమో, అందుకని చెప్తున్నాను. ఇంకా చట్నీ కొంచెము, ఎగ్ కర్రీ కొంచెము, చపాతీ కొంచెము హడావుడిగా చేసేసి ఇంక పెట్టేశాను. రోజు హడావుడి అంటే హడావుడే ఉంటుంది. తొందరగా తినాలి అనుకున్నప్పుడు తినాలి ఆకలి అవుతుంది అని అడిగిండ్రు అనుకో ఇంట్లో వాళ్ళు, ఇంకా హడావుడే ఉంటుంది కదా. అందుకని ఫస్ట్ మా వారికి పెట్టి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత మా అబ్బాయికి, తర్వాత నాకు చేసుకొని తిన్నాను. ఇంకా తర్వాత మా అత్తయ్య రొట్టె చేసింది. నేను ఇంకా ఆ రొట్టె వీడియో అయితే తీయలేదు నిన్న. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి, అలాగే కొత్త వారు చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే వీడియోలు అనలిటిక్స్లో చూస్తే ఎక్కువ నాట్ సబ్స్క్రైబర్లే 80% చూస్తున్నారు. మరి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారో ఏమో. నచ్చితే కనుక వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. బాయ్, ఉంటాను.